హైదరాబాద్ కూకట్పల్లిలో కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి శ్రీనివాస సివిల్ వర్క్స్ యజమాని రామచంద్రరాజు, ఆయన భార్య చంద్రావతి, కుమారుడు రవికుమార్, అకౌంటెంట్ ప్రకాష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. హైటెక్ సిటీ నుంచి ఏపీ తరలించి హింసించినట్టు బాధితులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు అనే వ్యక్తి తమ నుంచి చెక్లు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి శ్రీనివాస సివిల్ వర్క్స్ యజమాని రామచంద్రరాజు, ఆయన భార్య చంద్రావతి, కుమారుడు రవికుమార్, అకౌంటెంట్ ప్రకాష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. హైటెక్ సిటీ నుంచి ఏపీ తరలించి హింసించినట్టు బాధితులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు అనే వ్యక్తి తమ నుంచి చెక్లు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.